సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే ఒక పదానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా మందికి అర్థమైంది. అవును. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ సీఎం కి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రం డిప్యూటీ సీఎం కి మిగతా అన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం కి డిఫరెన్స్ ఏంది? పరిస్థితులు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ పేరు బట్టి విక్రమార్క గారు ఇద్దరికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినటువంటి డిప్యూటీ సీఎం అంటే సముజ్జైనటువంటి నాయకులు సీఎం అవ్వాలా లేకపోతే డిప్యూటీ సీఎం అవ్వాలన్న తర్జన భర్జనలో వచ్చినటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం ఇదో ప్రత్యేకత. అక్కడ ఒక పార్టీని అఖండ మెజార్టీలో గెలిపించడంలో ఒక పాత్ర పోషించినటువంటి తెలంగాణ మన పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితిలో ఆ డిప్యూటీ సీఎం ఈ రెండింటికి కూడా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ రెండు డిప్యూటీ సీఎంలు కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తాయనడంలో ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు డిప్యూటీ సీఎం అంటే ఏదో తేలికగా ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అనే పదవికి శర్మాంకం పాడేసి అసలు డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటాడో కూడా తెలియకుండా చేసాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎంతో సమానంగా ఆ తర్వాత చాలా గౌరవించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి నా ఫోటో ఎక్కడున్నా ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఫోటో ఉన్నా నా పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి అని చెప్పి ఆయన శాసించి ఆయనకి అంత మంచి గౌరవం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన హోదాకు తగ్గట్టుగా జనాలు ఏ విధంగా అయితే ఎన్నుకున్నారో దానికి డబ్బులుగా ఆయన అయితే పేరు నిలబెట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చూసిన తర్వాత మిగతా రాష్ట్రాల డిప్యూటీ సీఎంలో ఆయనలాగా కావాలని ఇంకా మంచి పనులు చేస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా చేస్తారండి. ఒక వే మొదలైన తర్వాత ఇప్పుడు ఏ రంగంలోనైనా ఈ రాజకీయ రంగంలో అయినా ఇంకో కళారంగంలో ఒక వే మొదలైన తర్వాత అదే పందాలో అదే సాంప్రదాయంగా కొనసాగుతూ డిప్యూటీ సీఎం కూడా చాలా బలమైన వాడు, అతను కూడా చాలా కష్టపడి పనిచేయగలడు, అతను కూడా సీఎంతో సహకారిగా ఉంటూ ఆయన కూడా సొంత నిర్ణయాలు తీసుకోగలడు అని నిరూపించింది ఈ రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. సో ఇప్పుడు మన దేశంలోనే ఏ ఒక్క డిప్యూటీ సీఎంకి రానంత పేరు ఆంధ్ర డిప్యూటీ సీఎంకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ డిప్యూటీ సీఎంకి బట్టి విక్రమార్కకి ఆంధ్ర డిప్యూటీ సీఎంకి డిఫరెన్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎంతో కష్టకాలంలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీని వదలకుండా పార్టీని తన ఓన్గా ఇండిపెండెంట్గా వచ్చి పార్టీని పెట్టుకొని స్థాపించి దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఎంతో పోరాడి ఎన్నెన్నో నానాక రీతిలో మాటలు అనిపించుకొని మరి పార్టీని వదలకుండా పార్టీని నిలబెట్టుకొని పార్టీని గెలిపించుకొని ఓన్గా తన పార్టీని గెలిపించుకుంటూ ఇతర పార్టీకి కూడా సపోర్ట్ చేసి గెలిపించి స్థానానికి ఎదిగిందంటే ఆయనలో ఆ పట్టుత్వము ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలనే పట్టుత్వం ఎంతో ఉంది కాబట్టి ఈరోజు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మనమందరం గుర్తిస్తున్నాం. అట్లని తనకి ఆ హోదా వచ్చినాక ఏమైనా కామ్గా ఉన్నాడా, ఏం చేయకుండా ఉన్నాడా అంటే అది కూడా ఏం లేదు. ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజల కోసమే ఉంటున్నాడు. ఆయన చూడని డబ్బు కూడా నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు చూడకుండా ఉంటారు, అంత డబ్బు సంపాదించుకోవచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్ అన్న. ఇక్కడ తెలంగాణ మన బట్టి విక్రమార్క అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యేంత వరకు ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఒక డిప్యూటీ సీఎం అంటే మీనింగ్ అనేది ఎవరు తెలియదు. అవునవును. సో ఈయన వచ్చిన తర్వాత చాలా మందికి డిప్యూటీ సీఎం అని తెలుస్తుంది. అవునవును. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది అనుకుంటున్నారు? ఆ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ రోజు ఏ రోజైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని లోపల వేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పోరాటం చేయకపోయింటే పవన్ కళ్యాణ్ సీఎం కూడా అయ్యేవాడే. ఈ వేవ్లో 2024 ఎలక్షన్లో సీఎం కూడా అయ్యేవాడు. అంటే ఇక మీదట పవన్ కళ్యాణ్ చూసి వేరే రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు ఇదే రేంజ్లో పని చేస్తారు అనుకోవచ్చా? కన్ఫామ్గా చేయాలి అన్న. చేస్తేనే మా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, ఇంకొకసారి గెలిపించుకుంటారు. చేయకుండా నీకు హోదా వచ్చిన తర్వాత ప్రజలు ఎవరో నేనెవరు అంటే ఇంకొకసారి గెలిపించుకుంటారా? ప్రజలు లేకపోయినా కూడా చెప్పు తీసుకొడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని చూసి ఎంతోమంది మారుతారు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎంగా ఇప్పటివరకు ఎప్పుడు చూడని డిప్యూటీ సీఎం అనే హోదాని ప్రతి రాష్ట్రంలో అవతరిస్తుంది. పక్కగా పవన్ కళ్యాణ్ని చూసి ఎంతో కొంత అయితే నేర్చుకుంటారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. సో ఇప్పుడు మన తెలంగాణ డిప్యూటీ సీఎంకి ఆంధ్ర డిప్యూటీ సీఎంకి డిఫరెన్స్ ఏంది బ్రో? ఇప్పుడు చాలా మటుకు అన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ హైప్ అనేది చాలా పేరు వచ్చింది. సో ఎందుకోసం అంటారు? ఒక ఆంధ్ర సీఎం అని కాదు, పవన్ కళ్యాణ్ అంటే నేషనల్ వైడ్ ఇప్పుడు ఫేమస్.
అందుకు అతను ఓన్లీ పొలిటికల్ అనే కాదు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫేమసే. ఇవాళ కొత్త కాదు, తొలి ప్రేమ సినిమా కాడి నుంచి మొదలు పెడితే ఆయన ఏది చేసినా సెన్సేషనల్. ఒకటి ఆ సినిమాల ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినాయో అన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. అన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా మళ్ళీ నిలబడి మళ్ళీ ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాళ్ళ అన్న ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళన్న కూడా కొన్ని ఇబ్బందులు పడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను పార్టీ పెట్టి ఆ పార్టీ ఒకసారి 2 సార్లు ఓడిపోయి ఒకసారి అసలు పోటీ చేయకుండా ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత వన్స్ ఒక్కసారి రిజల్ట్ అనేది వస్తే కమ్స్ మొత్తం 100% రిజల్ట్. అట్లాంటి రిజల్ట్స్ కోసం అంతా వెయిట్ చేసి లేట్ అయినా కానీ లేటెస్ట్గా ఇచ్చింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఫేమస్. అంటే ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా ఒక డిప్యూటీ సీఎం అనే హోదాకి అసలు ఎవరు కూడా అసలు ఈ పదవి ఉందని కూడా ఎవరు తెలియదు. సో ఇప్పుడు ఈయన ఇంత హైప్ తీసుకొచ్చాడు కదా, ఈయనను చూసి మిగతా వాళ్ళు ఈ విధంగా మనం కూడా కావాలని నేర్చుకోవడం జరుగుతుందంటారా? తప్పకుండా నెక్స్ట్ జనరేషన్స్ అంటే ఇంకా సీనియర్స్ ఎట్లా ఈయన నుంచి ఏం నేర్చుకుంటారని మనం ఆశించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ తన తర్వాత వచ్చే వాళ్ళందరూ ఒక డిప్యూటీ సీఎం కానీ ఒక మినిస్టర్ హోదా వచ్చిందంటే ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి అనేది తనను చూసి నేర్చుకోవాల్సిందే తప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఉన్నారు. తన బిహేవియర్ ప్రవర్తన కానీ ఒక ప్రధానమంత్రి అసలు ఉంటేదే తనను చూసి తనే పిలుచుకెళ్ళి పలకరించే స్థాయిలో ఉన్నాడంటే చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ లాగా చేయడం ఇంకొకరి వల్ల సాధ్యం కాదు. అతని క్రెడిట్ అతనికే ఉంటుంది. ఓకే, ఇదే తరహాలో ఆయన ముందుకెళ్తే కాబోయే నెక్స్ట్ సీఎం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారిని? అయితే మనం అంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మీకైనా నాకైనా ఆశ ఉంటుంది, ఫ్యాన్స్గా అభిమానిగా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఇంకో 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, అతని దగ్గర నేను పనిచేస్తా అంటున్నారు. కాబట్టి మనం పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి కోసం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అవునండి. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం అయినా ఎవరు కూడా అంత పేరు రాలేదు, ఆయనకు అంత పేరు వచ్చింది. సో ప్రజెంట్ ఎట్లా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి, సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది అంటే తెలుసుకోవాలి. అంటే ఇదివరకు చేసిన పరిపాలన ఒక ఎత్తు, వీళ్ళు చేసిన పరిపాలన ఒక ఎత్తు. మనం ఎంచుకున్నది ఏంటంటే ఒక మార్గం ఎంచుకుంటాం, కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ మార్గాన్ని వాళ్ళే ఎంచుకున్నారు. సాధారణంగా ఎవరికి కూడా అంత ఇదిగా రాదు. అతనికి వచ్చిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో చెయ్యాలని అతను తాపత్రయం పడుతున్నాడు, అలాగే ఇంకా పడాలనుకుంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్కి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? డిఫరెన్స్ అంటే ఏముంది, ప్రతి ఒక్కరు చేయవలసింది చేశారు, కానీ ఇతను ఇంకా చెయ్యాలి అని వచ్చారు. అది కూడా చూడాలి, ప్రజల్లో ప్రతి ఒక్కరు చూడాల్సింది ఇదే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే గత ప్రభుత్వమే బాగుండే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు చెప్తున్నారు తప్ప చేయట్లేదు అంటే అంత లేదండి. గత ప్రభుత్వం చేసింది కూడా అంటే ఒక ఎత్తు, నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు చేయవలసింది ఇంకా ఉంది కదా, ఇంకా వాళ్ళకి 5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. ఎందుకంటే 1 నెల 3 నెలలు మనం చూసింది కాదు, ఇంకా పరిపాలన 5 సంవత్సరాలు చూసి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కిన అందరం చాలా ఎత్తు అవ్వచ్చు, కానీ ఇక్కడి నుంచి ఎక్కినప్పుడే మనకి అది దాని ఫీల్ అంటే తెలుస్తుంది. దానివలన అంటే ఇతను రావడమే కొంచెం చూడాలి మనం కూడా, ఎందుకంటే యూత్లో వచ్చారు కదా ఆయన కూడా. ఎందుకంటే చాలామంది ఏజెస్ ఉన్నారు, కానీ వాళ్ళు చేసింది కూడా మనం చూసాం. ఇతను చేయవలసింది ఏంటంటే మనలాంటి వాళ్ళకి చేయడం, అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ చేయడం కూడా చూస్తున్నాం. ఇంకా చెయ్యాలి అని మనం అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే బాబు గారి తర్వాత మాకు సీఎం పవన్ కళ్యాణ్ కావాలని చాలా మంది అనుకుంటున్నారు. మీరేం చెప్తారు ఈ మాట? అఫ్కోర్స్ ఆయన కావాలి. అలా అని కాదు, అంటే తండ్రితో పాటు వస్తారు వాళ్ళు కూడా, కానీ ఏంటంటే ఇతనికి తెలియదు కదా, ఇతనికి తెలిసేలాగా మనం అందరూ చేస్తున్నాం. అంటే చూడాలి మనం కూడా, అంటే తండ్రితో పాటు అతనికి పరిపాలన ఉంది కాదంటలేదు. ఏంటంటే ప్రతి ఒక్కరూ తండ్రితో పాటు వచ్చిన అది ఏంటంటారు ఆస్తులు పంచుకుంటారు, కానీ ఏంటంటే ఇతనికి ఏమీ లేదు, ఆధారం గట్ట లేకుండా మన కోసం వచ్చి అతను ఇండస్ట్రీలో తెచ్చుకున్న డబ్బులన్నీ మనకు ఖర్చు పెట్టాడు. అలాగే ఇప్పుడు ఎవరు చేయలేదు, ప్రతి ఒక్కరు కూడా అతను చూసి ఇంప్రెషన్ అవ్వాలి కంపల్సరీ. దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఏ డిప్యూటీ సీఎంకి రానంత పేరు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం వచ్చిందంటే అమ్మాయిలందరూ తన్నే ఇష్టపడతారు. తను చేసే పనులు కూడా ఇంతకుముందు అంటే షూటింగ్లో కూడా సంపాదించింది కూడా ప్రజలకే పెట్టారు. అండ్ మొత్తం అమౌంట్ అంతా ఎంతైతే ఉందో అంతా ప్రజలకే పెట్టారు. దానివల్ల తను సీఎం అవ్వగలరు. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కావచ్చు, ప్రజలకు ఏవైతే చెప్పారో 6 గ్యారంటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు నెరవేరుస్తారు అనుకుంటున్నారు. నెరవేరుస్తారు, పవన్ కళ్యాణ్ గారు అయితే నెరవేరుస్తారు పక్కా, అది నాకు నమ్మకం ఉంది. అండ్ కొంతమంది మరి మాకు అసలు డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేష్ కావాలని కొంతమంది అంటున్నారు కదా, మరి ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు, అది ఎంతవరకు అన్నది ఎవరికి తెలియదు. అది చేసిన తర్వాత నెరవేరిన తర్వాత తెలుస్తుంది. ఓకే, అంటే ప్రజెంట్ చూస్తున్నటువంటి పరిపాలన చూస్తే మీరు జెన్యూన్గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? అంటే ఇప్పుడు మేము కూడా ఒక మాట చెప్దాం అనుకుంటున్నామండి. ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళకి బస్సు సౌకర్యం లేదు.
అంటే ఇది కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రాలో. వాళ్ళు ఏంటంటే బస్సు లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం దాని మీద కొంచెం వాళ్ళు దృష్టి పెడితే కనుక మాలాంటి వాళ్ళు కొంచెం బాగుంటాం. అంటే ఇప్పుడున్న చాలా మంది కూడా చెప్పినే చేయట్లేదు అంటున్నారు. మీ తరపున మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లేదండి, చేస్తున్నారు. ఏంటంటే వెంటనే అవ్వదు కదా ఏదీని. ఎందుకంటే చాలా ఎక్కడి నుంచో తెచ్చిన అప్పులు అవి తీర్చాలి. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి తీస్తారు? వాళ్ళు ఏమైనా గనులు ఉన్నాయా? అవేమి లేవు కదా. అవన్నీ మనీ చూసుకొని మనకంటే ఏం చెయ్యాలో వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఏమన్నా వస్తే మనం అడగగలం. ఎందుకంటే మనం ఎంచుకున్న పరిపాలన ఇది. ఎందుకంటే మనం అడగడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కూడా బ్లేమ్ చేయడం లేదు. ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ బస్సు సౌకర్యం కలగాలని నేను అనుకుంటున్నా. బ్రో హాయ్ బ్రో. హలో సార్. సో ఇప్పుడు మన ఆంధ్రకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా. సో ఇప్పటి వరకు మన దేశంలో ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా డిప్యూటీ సీఎం అంటే ఇంత గుర్తింపు రాలేదు. సో ప్రజెంట్ ఆయన పరిపాలన, ఆయనకు వచ్చిన పేరు చూస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఇది పవన్ కళ్యాణ్ గారిది గొప్ప కృషి పట్టుదల అనే అనిపిస్తుంది. కానీ అతనైతే ఒకప్పుడు సినిమా రంగాల నుంచి వచ్చినాడు, ఆ విషయాన్ని అంతా ఒప్పుకుంటాను. కానీ ఇంతవరకు టీడీపీకి కూడా అంత మెజార్టీ రాలేదు. ఈసారి టీడీపీకి కూడా మెజార్టీ రావడానికి పవన్ కళ్యాణే ఖచ్చితంగా కారణమని చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు. అవును. ఆయనకు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంత పేరు రాలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి వీళ్ళు కూడా ఆ విధంగా పని చేయాలి, అంత పేరు తెచ్చుకోవాలని వీళ్ళు కూడా ట్రై చేస్తారనుకోవచ్చా? చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ట్రై చేస్తారని అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ టైంకి ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణే అవుతారని కూడా అనుకుంటున్నాను. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు గారి కుమారుడు. మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? చంద్రబాబు కొడుకు లోకేష్ గారు ఉన్నారు నిజమే. కానీ టీడీపీ ఎలక్షన్ అప్పుడు ఏం జరిగారంటే, అప్పుడు జగన్ పీరియడ్లో భూములు సర్వేలు చేశారు. అది వాళ్ళ ఆస్తులు ఇంకొకరి మీదకి రావడం, ఇంకొకరు రావడం, దాన్ని సరి చేయడానికే టీడీపీ నేను సరి చేస్తాను అని చెప్పింది. అందువల్లనే ఈసారి టీడీపీకి ఎక్కువ మంది ఓట్లు వేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇంకా దాని గురించి ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు కొన్ని చెప్పినా అని కూడా కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. సో ప్రభుత్వానికి ఏం చెప్తారు మీ తరఫున మీరు? మా తరఫున అయితే ప్రభుత్వానికి వాళ్ళు ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. అన్యాయాలు అవి ఇవి జరగకుండా ఉండడం అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని చెప్పినారు. అది ఎప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే మహిళలకు ఫ్రీ ఇస్తామన్నారు. 1 year కంప్లీట్ అయ్యి వస్తుంది, ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. అలా ఒక 5 years ముందు ఆంధ్రప్రదేశ్లో బస్ టికెట్ 15 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 30 చేశారు. మీరు మహిళలకు స్పెసిఫిక్గా ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ టికెట్ పెంచకుండా అలాగే పెట్టింటే కూడా సరిపోయింది. దానివల్లే ఆ టికెట్ పెంచడం, పెట్రోల్ పెంచడం ఇలా చేయడం వల్ల పక్క రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. నమస్తే సార్. ఇప్పుడు మన తెలంగాణ డిప్యూటీ సీఎంకి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? సూపర్. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు సూపర్ అండి. సీఎం కాదు, డిప్యూటీ సీఎం చాలా సూపర్. మొన్న ఎలా చేసాడంటే మీటింగ్, మన కాకినాడ మీటింగ్ జరిగింది తెలుసు మీకు? పిఠాపురం కాదు, చిత్రాడ మీటింగ్ పెట్టాడు. సూపర్. మళ్ళీ ఎలా పెట్టాడంటే పుచ్చకాయలు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని జనం అందరికీ ఫ్రీ, అంతా ఫ్రీ. సూపర్. మళ్ళీ రోడ్ల ముందెల రోడ్లు ఉండి తెలుసా, అంత గత్రం. ఇప్పుడు ఏంటో రోడ్లు సూపర్. మళ్ళీ ఎవరు కొంతమంది అంటారండి, కిట్నోళ్ళు అంటారు, కిట్టిబుళ్ళు ఇలాగ అనరు. నేను కూడా ఆయన పార్టీ కూడా కాదు అసలు, కానీ ఆయనలోకి వచ్చేసాను ఇప్పుడు. చూసారా ఎంత మంచి పరిపాలన అలా ఉంటే అలా ఉంటుంది. అందుకనే రాబోయే కాలంలో కాబోయే సీఎం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? సూపర్. మళ్ళీ ఎక్సలెంట్గా వచ్చేస్తాడు మళ్ళీ. బ్రో హాయ్ బ్రో. మన ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. సో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం అనే హోదాకి మంచి పేరు వచ్చింది. సో ఆయనకి తెలంగాణ డిప్యూటీ సీఎంకి మిగతా డిప్యూటీ సీఎంలకి అసలు డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏముందంటే, ఇప్పుడు ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్, ఆయన పట్టుదల, ఆయన వచ్చింది, కృషి చేశాడు, వచ్చాడు డిప్యూటీ సీఎంగా. వేరే వాళ్ళు అలా చేయలేదు. సో పవన్ కళ్యాణ్ని విమర్శించినా ఎవరేం చేసినా ఆయన పని అయిందే, ఆయన చేసేదే ఉండిద్ది మన ఏపీకి. సో అంతే. సో ఇంకా
ఇంకంతే అన్న, ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు ఆయన చూసిన తర్వాత చాలా మంది కూడా మా కూడా ఈ విధంగా పేరు వస్తే బాగుండని కొంతమంది అనుకుంటున్నారు. అవును. సో మరి ఇప్పుడు ఆయనకి తగ్గట్టు మంచి పనులు చేస్తారు అనుకోవచ్చా? మంచి పని చేస్తున్నాడు కదా అన్న. జనాలు ఎంత విమర్శించినా ఆయన చేసేదే జనాలకి మంచిగా చేసేదే. అందరికి పవన్ కళ్యాణ్ ఇష్టం. సో జై పవర్ స్టార్, జై పవర్ స్టార్.